నమస్తే అండి, మేరోళ్ళకి స్వాగతం. మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు చాలా ఫ్రూట్స్ వచ్చినాయండి. దాంట్లో యాపిల్స్ ఎక్కువ ఉన్నాయి. సరే అలా ఉంచేస్తే మళ్ళీ పిల్లలు కూడా కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి, తినరు కదా అని ఏం చేశానంటే వేస్ట్ అయిపోతాయి కదా, పాడైపోతాయి అని జామ్లా చేశాను అనమాట. ఇంకా అందుకని వాటిలన్నింటినీ చెక్కు తీసానండి. ముందు చక్కగా చెక్కు తీసేసుకునండి. మొత్తం కూడాను ముందు కడుక్కునండి, తడిబట్టి పెట్టి తుడుచుకున్నాక శుభ్రంగా చెక్కు తీయాలన్నమాట. అలా చెక్కు తీస్తున్నానండి. చాలా టైం పట్టిందండి, ఎందుకంటే ఎక్కువ కదా, ఇంచుమించు ఒక 12-15 కాయల దాకా ఉన్నాయండి. ఇంకా అందుకని ఇంకా చెక్కు తీసేసాను అనమాట. నేను మా కోళ్ళిద్దరం తీసామండి. ఇంకా తీసి ఇప్పుడు వీటిని మనం ముక్కల్లా కోసుకోవాలన్నమాట. ముక్కల్లా కోసుకుంటే అండి మనకి జామ్కి వీలుగా ఉంటుంది అనమాట. పెద్ద ముక్కలైనా ఏం కాదు కానండి, మరి ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. చిన్న ముక్కలు అనుకోండి చాలా త్వరగానే మగ్గిపోతాయి అనమాట. ఇంకా అందుకని ముక్కలు కోసుకున్నాం అనమాట. అదిగోండి, ఇంకా అన్ని కాయల ముక్కలు ఉంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా అలా కోసేసుకున్నాం అనమాట. మళ్ళీ మధ్యలో రాకూడదండి. మధ్యలో వచ్చిందంటే గింజలు కానీ అది లోపల పీచులా ఉంటుంది కదా, అది కానీ వచ్చిందంటే మళ్ళీ కొంచెం టేస్ట్ మారుద్దండి. అందుకని అవి రాకుండా మనం తీసుకోవాలన్నమాట. మధ్యలో అది మనకి తగలకుండా తీసుకోవాలండి. అలా అది రాకుండానే నేను ముక్కలు కోసుకున్నాను అనమాట. అదిగోండి అలా చూసారు కదా. ఎందుకంటే మళ్ళీ అది వచ్చింది అనుకోండి, అవి తీయడం మనకు కష్టం అవుద్ది. ముక్కలు కోసుకునేటప్పుడు అవి ముక్కలతో పాటు వచ్చేసింది అనుకోండి, మనకి తీసుకోవడం కష్టం అవుద్ది. అందుకని అది మనకి తగలకుండా, అది రాకుండా నేను నీట్గా మొత్తం పైన ముక్కలన్నీ కోసేసుకున్నాను అనమాట. అదిగోండి మొత్తం ముక్కల్లా అలా కోసుకున్నాను నేను సన్నగా. మధ్యలో చూసారా, నేను అలాగే ఉంచేసుకుని దాన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట అవన్నీ కూడాను. ఇదిగోండి, ఇప్పుడు మనం జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, జామ్కి నేను ఇలా ముక్కలు కోసుకున్నాం కదండి, గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ గిన్నెలో మనం యాపిల్ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా ఒకటే గుర్తు మీకు, హైలో పెట్టొద్దు, సిమ్లోనే ఉడకాలండి, నిదానంగా ఉడకాలన్నమాట. నీళ్ళ చొక్క కూడా పొయ్యకూడదండి. మళ్ళీ నీళ్లు పోస్తే పాడవద్దు అనమాట, నీళ్లు కూడా పొయ్యకూడదు. ఇప్పుడు దాంట్లో నేను మనం బియ్యం కొలిసే డబ్బాతోటండి 2 డబ్బాలు పంచదార వేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొక అరడబ్బాడు కూడా వేసుకోవచ్చు. ఇంకా తీపి కొంచెం ఎక్కువ తింటాం మేము, జామ్కి ఇంకా కొంచెం మాకు కావాలి ఇంకెక్కువ అని మీరు అనుకుంటే కనుక ఇంకొక అరడబ్బాడు వేసుకోండి. నేను 2 డబ్బాలు వేసాను అనమాట పంచదార. 2 డబ్బాలు పంచదార వేసండి, చక్కగా కలిపేసాను అనమాట. కలిపేసుకునండి. స్టవ్లో నేను స్టవ్ కూడా సిమ్లో పెట్టుకున్నానండి, హైలో పెట్టలా. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా మనం సిమ్లోనే ఉంచుకోవాలండి, హైలో పెట్టకూడదు. అదిగోండి, పెట్టేసుకుని మనం మూతేసేసుకోవాలన్నమాట. నీళ్లు పోయిలే నేను, చూసారా. అది ఇప్పుడు మనం మూత పెట్టేసుకునండి. మళ్ళీ 10 నిమిషాలాగి వద్దాం. ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి కదా, అందుకని మూత పెట్టేసామండి. మీకు సిమ్లో పెట్టాను అని చూపించాను అనమాట. అదిగోండి, నేను మధ్య మధ్యలో వచ్చండి కలుపుకుంటూనే ఉన్నాను. ఇంకా లాస్ట్కి ఇంకొక 5 నిమిషాలు ఉందనగా ఇంకా అప్పుడు మళ్ళీ మీకు చూపించాను అనమాట. నేను మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉన్నానండి. ఇది కూడా ఇంకా అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా అవ్వలేదు, ఇంకొక 10 నిమిషాలు పడుతుందండి. మీకు దీంట్లో ఎసెన్స్ కూడా ఉంటుందండి, మీరు అది కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇంక ఏమీ వేయలేదండి, ఇందులో కలర్ కూడా వేయలే. మీరు కావాలంటే సగం కలర్ గ్రీన్ కలర్ వేసుకోవచ్చు అండి. పిల్లలకి జామ్లా అంటే మనకి రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో కూడా దొరుకుతాయి కదా, అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఏ కలరు కూడా వాడలేదండి, ఎందుకంటే మనం ఎలాగో బయట కొనుక్కునే కలర్లతోటే ఉంటున్నాయి కదండి. ఇంట్లోదైనా మనం కలర్ లేకుండా చక్కగా ఒరిజినల్గానే చేసుకోవచ్చానండి. ఎలా ఉన్నదో అలాగా
నేను చేసేసుకున్నాను అనమాట. ఇది మీరు చక్కగా బ్రెడ్లోకండి, పూరీలోకి, చపాతీలోకి, దోశల్లోకి అసలు ఎంత బాగుంటుందోనండి. యాపిల్ ఇది జామ్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఒక ముందు మీకు ఒక అరడజన్ కాయలు తెచ్చుకునండి. మీరు అలా చేసుకున్నారు అనుకోండి, మీకు నచ్చితే అప్పుడు ఎక్కువ కాయలు కూడా మీరు చేసుకోవచ్చు. ముందు కొంచెం ట్రై చేసుకోండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒట్టిది తినేస్తారు అసలు పిల్లలు గిన్నెల్లో వేసుకుని. పిల్లలకు కూడా మనం చపాతీ చేసినప్పుడు అండి ఇది పైన రాసేసి రోల్ చేసేసండి మనం బాక్సులో పెట్టేసామంటే పిల్లలు చాలా చక్కగా తింటారు అనమాట. అదే ఇంకా లాస్ట్లోనండి ఎప్పుడు మనం తిప్పుతూనే ఉండాలండి కాస్త పాకం వచ్చే వరకు. ఎందుకంటే పాకం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా దగ్గర ఉండాలండి. అప్పుడు కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ హైలో పెట్టారు, హైలో అసలు పెట్టకూడదు. మనం ఇంకా కొంచెం ఇంకొక నిమిషంలో దింపేస్తున్నాం అనగా అప్పుడు హైలో పెట్టాలండి. హైలో పెట్టుకుని 1-2 నిమిషాలు మాత్రమే హైలో పెట్టండి. చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను సిమ్లోనే ఉంచానండి. హైలో మాత్రం ఇంకా పెట్టలా నేను, ఎందుకంటే ఇంకా పాకం దగ్గరికి రావాలి. అందుకని చాలా బాగుంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. కొనుక్కుంటే మనకి తొందరగా అయిపోద్ది కదా, ఈ యాతనంతా ఎవరు పడతారు అనుకుంటున్నారా? దాని టేస్ట్ దానికే ఉంటుందండి, దీని టేస్ట్ దీనికే ఉంటుంది. మా వారికి చాలా బాగా నచ్చిందండి. అసలు చక్కగా నేను ఒకటే తింటారేమో అనుకున్నాను, అలాంటిది 2-3 తిన్నారండి బ్రెడ్లలో పెట్టుకుని. చాలా బాగా నచ్చింది మా వారికి అయితే. బయట కొన్నట్టే వచ్చింది, చాలా బాగుంది అన్నారు. పిల్లలకు కూడా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం మన చేతులతో మనం ఇంట్లో చేసుకుంటే అదొక తృప్తి కదండి. బయట మనం ఎంత కొనుక్కుని తిన్నా కూడా మనకి ఆ టేస్ట్ అలాగే. వాళ్ళు నిల్వ ఉండడానికి కలుపుతారు కదా, మనం అలా కలపమండి. మీకు ఇంకా మామూలుగా అయితే యాపిల్ పుల్లగానే ఉంటుంది. మీకు ఇంకా కొంచెం పులుపు కావాలి అనుకుంటే కనుక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నిమ్మకాయ కానీ నారింజకాయ కానీ నేను ఏది పిండలేదు, మాకు ఆ పులుపు సరిపోయిందండి. అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నెల రోజులు ఉంటుందండి నిలవది. చక్కగా పాకం వచ్చేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. కలిపే కొంది అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా అనిపించిందండి. నిన్న గబగబా బ్రెడ్ ప్యాకెట్ తెప్పించండి, బ్రెడ్ అలా పెట్టుకుని తిన్నాం అనమాట. చాలా బాగుందండి. అదిగోండి ఇంకా మిగతాదంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను డబ్బాల్లో వేసి. వెంటనే అంటే చల్లారాక పెట్టుకోవాలండి, డబ్బాల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారా, మీకు నేను హైలో పెట్టేసండి. నేను హైలో పెట్టుకుని ఒకసారి మనం 2-3 నిమిషాలు హైలో పెట్టుకునండి దగ్గరే ఉండి తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకుని కట్టేసుకోవాలండి. అది కూడా నేను కట్టేసాను. హైలో నుంచి తిప్పుకునండి నేను కట్టేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ అండి మీకు చూపిద్దామనండి. బ్రెడ్ కొంచెం నెయ్యి వేసండి బ్రెడ్ వేడి చేశాను అనమాట. అలా వేడి చేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అందుకని అలా పెట్టాను అనమాట. నెయ్యి వేసానండి, నెయ్యి వేసి దాని మీద బ్రెడ్ కాస్త వేడి చేశాను. ఇలా కూడా మీకు చూపిస్తే తెలుస్తుంది కదండి. ఈసారి నేను చపాతీ కానీ పూరి కానీ చేసినప్పుడు మీకు దాంట్లో పెట్టి కూడా చూపిస్తాను. చాలా బాగుంటుందండి అసలు. చాలా రేట్లు కదా యాపిల్స్ ఎలాగా అని అనుకుంటారేమో. ఎవరికైనా సరే జనవరి 1 అనేటప్పటికి యాపిల్స్ వస్తాయి కదండి. టీచర్స్ డే అయినా కూడా యాపిల్స్ వస్తాయి. ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా పళ్ళు అవి ఇస్తారు కదా, వాటిలో వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మరీ మాడినట్టు కాకుండా తీసేస్తానండి, ఎందుకంటే మరి మాడినట్టు అయితే మా పిల్లలు తినరండి. ఇంకా అందుకని బ్రెడ్ అలాగా దోరగా కాల్చినప్పుడు తీసేసాను అనమాట. ఇప్పుడు నేను గిన్నెలోకి జామ్ వేసుకున్నానండి. అసలు మా పిల్లలు ఎంత బాగుందని తిన్నారనండి. మా వారైతే అసలు బయట కొన్నట్టే వచ్చింది అనేసి 2-3, నేను ఒకటి తింటారేమో అనుకుంటే 2-3 వేసుకున్నారనమాట. చాలా బాగా వచ్చిందండి అసలు. అందుకనే మీకు చెప్తున్నాను ఎన్నిసార్లు మీరు కూడా ట్రై చేయండి అని. సారీ, ఎందుకంటే మనం
బయట కొన్న దాని మీద మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కదండి. యాపిల్స్ కూడా వేస్ట్ అవ్వండి. అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, యాపిల్స్ కూడా ఎక్కువ తిన్నా కొంచెం గొంతంతగా గొరగొరలాడినట్టు అలా ఉంటుంది కదా. ఇలా అనుకోండి, యాపిల్ తిన్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది, జామ్ రాసుకుని తిన్నాం అన్న ఇది కూడా ఉంటుంది కదా. అందుకని అదిగోండి మా కోడలు టేస్ట్ చూస్తుంది అనమాట. మా కోడలు మా పిల్లలు అందరూ రెడీగా ఉన్నారు టేస్ట్ చూడడానికి. చాలా బాగుందన్నారండి. అసలు మా కోడలు అయితే ఎంత బాగుందో చాలా సారీ చాలా బాగుంది అత్తయ్య గారు అని అన్నారు అందనమాట. మా పాప మా బాబు అందరికీ నచ్చిందండి. అదిగోండి మా పాప తింటుంది. ఇప్పుడు మా పాప ఇస్తున్నాను అనమాట. మా మనవరాలకు కూడా కొంచెం పెట్టాను అనమాట నోట్లో, చప్పరించుకుంటూ కూర్చుందండి, ఇంకా కావాలండి. అలా తలా కొంచెం టేస్ట్ చేసాం అనమాట. చాలా బాగుందండి. రేపు సెప్టెంబర్ 6వ తారీఖు మా పాప పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే చింతల్లి. ఇలాంటి పుట్టినరోజులు 1000 ఏళ్ళు చేసుకోవాలి తప్పకుండా. హ్యాపీ బర్త్డే. పిల్ల పాపలతో చల్లగా పసుపు కుంకుమతో శుభ్రంగా చల్లగా ఉండాలమ్మా. దీర్ఘ సుమంగళిగా ఉండాలి తల్లి నా బంగారం. ఇంకా మా వారు తినేటప్పుడు నేను తీయలేదండి. ఇంకా ఆయన ఏమో వద్దొద్దు నన్ను తీయకలే అన్నారనమాట. ఇంక అందుకని ఆయన్ని తీయలేకపోయాను. ఇంకా మేము తినేటప్పుడు మాత్రం తీసామన్నమాట అండి. అది చాలా బాగుందండి అసలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నానమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ బిందు. దీర్ఘ సుమంగళిగా చల్లగా 1000 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండాలమ్మా. చూసారా, అది తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అండి. ఆ జామ్ అది రాసుకుని తింటుంటే బాగుంది. అదే చెప్తున్నాను అనమాట. నైట్ వేసుకున్నానని ఒక్కండి. ఇంకా సరే అని చల్లారిపోయిందండి. ఇంకా చల్లారిపోయాక ఇంకా లాస్ట్లో సీసాలోకి తీసాను అనమాట. బాటిల్లోకి తీసుకునండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల ఉంటుందండి చక్కగా. చాలా బాగుంటుంది అనమాట. చూసారా మనం వేస్తుంటే ఎంత బాగుందో చూసారా. పాకం చక్కగా వచ్చేసి కరెక్ట్గా వచ్చిందండి పాకం. అంటే నేనే వీడియో తీసుకోవడం వల్ల కొంచెం నా అటు ఇటుగా ఉందండి. ఇంకా మా పిల్లలు కొంచెం పనిలో ఉన్నారని నేనే వీడియో తీసుకుంటూ దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది కదండి. అది చూస్తుంటేనే నాకు భలే అనిపించింది. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి. మన చేతులతో చేసుకున్న జామ్ కదా, అందుకని కొంచెం ఇంట్రెస్ట్గా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను దాంట్లో ఒక చుక్క నీళ్లు కూడా పోయలేదండి, గుర్తుపెట్టుకోండి. నీళ్ళు మాత్రం నేను వేయలేదు, వేయకూడదు కూడాను. నీళ్ళు వేస్తే పాడైపోద్ది అనమాట.
కరెక్ట్గా నాకు సీసాడు అయిందండి. ఆ సీసా కేజీ సీసా అనమాట అది. అంటే ఇంచుమించు కేజీకి వచ్చినట్టే కదా. అదిగోండి సీసా. అదిగోండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను అంత వచ్చిందని చెప్పి.